మాది అద్దంకి గ్రామం. నేను వాలంటరీగా పనిచేస్తున్నాను 1వ వార్డు. నా పేరు కాసిం సైదా. వాలంటీర్గా చేస్తున్నారు అంటున్నారు కదా మీరు. ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు ప్రాంతాలు చూడవద్దు, పార్టీ అనేది అస్సలు చూడవద్దు, పథకాలు అందరికీ ఇవ్వమంటున్నాడు. మీరేమో ఒక వైసీపీ పార్టీ మీ క్లస్టర్స్ ఉన్న నెలల్లో వైసీపీ పార్టీ వాళ్ళకి ఇస్తున్నారు కదా పథకాలు. లేదు, అవన్నీ వాళ్ళు కల్పితమే. నేను వాలంటరీగా పనిచేస్తున్నా. ఇప్పుడు 3.5 సంవత్సరం 4 సంవత్సరాల నుంచి వాలంటరీగా నేను చేస్తున్నాను. కులం లేదు, మతం లేదు. ప్రతి ఒక్కళ్ళకి నేను చేసేది ఒక కష్టం అయితే ఇప్పుడు రెండో కష్టం కూడా నాకు కలిపారు. అందరూ ఉన్నారు. ఎస్టీ ఉంది, బీసీ ఉంది, మైనార్టీ ఉంది, చౌదరి ఉంది, నాయుడు ఉంది. అందరికీ స్థలాలు వచ్చినాయి, అలానే పథకాలు వస్తున్నాయి. అన్నీ ఉట్టి మాటలు. వాలంటరీ వ్యవస్థ బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే మూటలు మోస్తారు వీళ్ళు, డోర్లు కొడతారని మా మీద ఏలం చేశారు. పవన్ కళ్యాణ్ కూడా అన్నారు అప్పుడు. ఇప్పుడు ఈ వాలంటరీ వ్యవస్థ బాగుందనే తెలంగాణలో కూడా వాలంటరీ వ్యవస్థ పెట్టడానికి రెడీగా ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ కులం లేకుండా చేస్తుంది వాలంటరీ వ్యవస్థ. అంతకుముందు వాళ్ళు పెట్టారు టీడీపీ వాళ్ళు. వాళ్ళు పెట్టిన తర్వాత జన్మభూమి కమిటీలు అయ్యని అంతలో మాకు ఒక్క స్థలం రాలేదు. వాళ్ళకే తీసుకున్నారు. ఇప్పుడు ఈ జగనన్న ప్రభుత్వంలో కనీసం 1వ వార్డు మాకు వచ్చేసరికి 150 స్థలాలు వచ్చినాయి. ఒక వార్డుకే 150 స్థలాలు అంటే గొప్పతనమా కాదా? ప్రతి వార్డులో 40, 30. ఈ అద్దంకి టౌన్లో కనీసం 2000 చిల్లర స్థలాలు వచ్చినాయి అంటే అది జగన్మోహన్ రెడ్డి గొప్పతనమే కదా. అది సెంటున్నరలో ఇల్లు ఏమి వేసుకుంటా ఉన్నారు. సెంటున్నరలో ఇల్లు చూడండి, కట్టుకుంటే బ్రహ్మాండంగా ఉన్నాయి. అది మరి ఓకే, మరి సెంటు భూమి ఇచ్చారు ఆ అర్బన్ ఏరియాలో, మరి సమాజం కూడా పనికిరాదు అనేసి అంటున్నారు కదా. అసలు ఆ టౌన్లో సెంటున్నా కూడా కట్టుకునే విధానంలో ఎట్ట కట్టుకున్నారు చూడండి. ఇప్పుడు సెంటు అని ఏలన చేయటం కాదు, పేదవాడికి అదే గొప్ప. టౌనుల్లో అసలు ఎంత ఉంది స్థలం, రేట్ ఎంత ఉంది? ఇప్పుడు ఆ ప్లాట్ ఎంత అమ్ముతున్నారు? జగనన్న ఇచ్చిన లేవిట్లో, జగనన్న కాలనీలో ఆ స్థలం వచ్చేసరికి ఇప్పుడు 4.5 లక్షలు అడుగుతున్నారు. మీకు తెలుసు. మరి అది ఆ సెంట్లోనే మరి ఎగతాలు చేసిన వాళ్ళే అదే కదా రేటు పలిగింది. జగనన్న ఇచ్చింది కరెక్టు. ఇల్లు వేసుకోవటం పేదవాడికి ఆ సెంటే ఖరీదు. ఇప్పుడు సెంటున్నారంటే డబుల్ బెడ్రూమ్ కూడా పడిని ఉండయి. మరి మీరు ఆడపిల్లల్ని ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఇది ఇటీవల చూసినట్టయితే అది పెద్ద ఎత్తున సంచలనం కూడా అయింది. మీరేమంటారు? ఆ రోజే మేము చెప్పాం పవన్ కళ్యాణ్ గారికి, మర్యాద పరంగా మీకైతే ఫ్యాన్స్ అయ్యింది, మేము ఉన్నాం. మీరు మా మీదే షట్టర్లు వేసి వాలంటరీ వస్తే ఇట్లా చేస్తున్నారు, ఆడపిల్లల్ని ఇట్లా అంటున్నారు. అసలు మేము ఉన్నది ఎక్కడ? టౌన్లో మాకు ఇచ్చింది ఎక్కడ? మా చుట్టాలోళ్ళు, అక్క చెల్లెళ్ళు, అమ్మోళ్ళు అవుతారు, వదిలిన వాళ్ళు అవుతారు, అందరూ అవుతారు. వాళ్ళకి మేము టైపింగ్ చేస్తామా? మాకు ఇచ్చింది ఆ ఇంటికాడే కదా. మా ఇంటికాడ వర్షనే కదా 60 ఇళ్ళు. 60 ఇళ్ళల్లో మా అక్క చెల్లెళ్ళ డేటా తీసుకొని మేము ఇస్తామా? అంటే మా డేటాని మేము పంపించుకోగలమా? ఇదన్నీ ఉట్టి మాటలు. వాళ్ళు పార్టీలు ఈరోజు ఈ పార్టీలో ఉంటారు, రేపు ఇంకో పార్టీలో ఉంటారు. వాళ్ళు డబ్బులు ఇస్తే మాట్లాడే మనుషులతో మాకు వాళ్ళకి పొంతం లేదు. మేము కరెక్ట్గా ఆయన ఇచ్చిన 5,000 కోసం మేము చేస్తున్నాం. 5,000 కోసం మేము ఇంటికి తిరిగి వర్క్ చేస్తున్నాం. గవర్నమెంట్ అది కూడా పార్టీ తరఫున కాదు, ఆ ఇంటికి వెళ్తే మాకు గౌరవం ఇస్తున్నారు. ఆ గౌరవం మాకు దక్కిందంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అయింది. కానీ బ్రదర్, ఇది ఒక మాట, మీకు 5,000 సరిపోవట్లేదు, అందుకే మేము అందరం వాలంటీర్లు అందరూ ధర్నా చేస్తున్నారు, ఇంకేముంది జగన్ పని అయిపోయిందని చెప్పేసి ఏదైతే ఉందో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా. వాస్తవంగా 5,000 మాకు సరిపోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ రోజు మాకు ఇచ్చిన రోజే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు లెటర్లో ఇచ్చారు. ఏమని ఇచ్చారు? మీరు స్వతంత్రంగా చేయగలిగితే ఉండండి, లేకపోతే ఇంకోళ్ళు రండి. 5,000కి నమ్మి మనం వచ్చాము. గవర్నమెంట్ అంటాం మన తప్పు. అది మనం ఇష్టపడి చేసేటప్పుడు, ఇష్టం లేనప్పుడు మానుకోవాలి. కానీ గవర్నమెంట్ మీద మనం ఏలెత్తి చూపడం కరెక్ట్ కాదు. 5,000 మనం వేరే జాబ్ చేసుకుంటున్నాం, వేరే పార్ట్ టైంగా ఇది చేసుకుంటున్నాం. అది చేసుకుంటాం, జనాల్లో కూడా మనకు పేరు వచ్చిందంటే అది మంచిదే కదా. జగన్మోహన్ రెడ్డి వల్ల మనకు మంచిదే. అందుకని మనం చేయకుండా గవర్నమెంట్ అంటాం, అది కరెక్ట్ కాదు. మేము ప్రజాసేవ కోసం వచ్చాం, ప్రజాసేవకే చేస్తాం.